ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మికుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను లోతుగా పరిశీలించడానికి ప్రభుత్వం 4 అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించిందని అన్నారు. కార్మిక ప్రతినిధులందరూ తమ సమస్యలను ఈ కమిటీకి విన్నవించాలని మంత్రి సూచించారు. అధికారుల నివేదిక అందిన వెంటనే ఉప ముఖ్యమంత్రి తాము కలిసి ప్రభుత్వం తరపున చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిర్ణయాల అమలులో కొంత జాప్యం జరిగినా కార్మికులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రతిరోజు దాదాపు 65 లక్షల మంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణిస్తారని, బస్సు ప్రయాణం వారికి లైఫ్ లైన్ వంటిదని మంత్రి గుర్తు చేశారు. సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకు సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు